హాయ్ ఫ్రెండ్స్, నేనైతే రామేశ్వరం టూర్ వేసాను. ఎండాకాలం కదా, ట్రైన్లో వెళ్దామని అనుకున్నాను. బస్సులు అట్టంతా కాకుండా ఫుల్ ఎంజాయ్ చేద్దామని. అట్లాగే మధ్యాహ్నం అయింది, ఆకలేసింది, అన్నం తిన్నాను. తర్వాత వచ్చి అన్నం తిన్న తర్వాత ఏదైనా పండు తిందాం అన్నప్పటికి మా దగ్గర మామిడి పుల్లు ఉండి ఒక మామిడి పండు తినేసాను. మా కోడలు నీ కిటికీ ఎత్తుతురామే అంటే నన్ను ఎత్తుతుంది ఆ పిల్ల. అట్టున్నారు పిల్లకాయలు కలికాలం. తర్వాత దిగేసాము. అమ్మ ఎలాగోలా ఒక స్టేషన్లో దిగేసాము. అక్కడ అత్త హిందీ మాట్లాడుతున్నారు, తమిళ్ మాట్లాడుతున్నారు. మాకేదో ఒకటి అర్థం కాక మాలో కొంతమందికి వచ్చిన వాళ్ళకి తమిళ్, కొంతమందికి వచ్చి మా అక్క వాళ్ళకి, మా చెల్లెళ్ళకి అందరికీ వాళ్ళందరూ తమిళ్ మాట్లాడి ఆటోలో అక్కడికి వెళ్ళాము మేము. అమ్మ అదిగో సముద్రం వాడు కనబడుతుంది, అదే సముద్రం. నడుచుకుంటూ పోయి ఆ సముద్రంలో అంట ఎక్కడైనా అలలు ఉంటాయి, ఈ సముద్రంలో అలలే ఉండవు. ఎందుకంటే మేము చూస్తే ఒక్క అల కూడా లేదు, ఇట్ట మనకు అలలే రావట్లేదు. సముద్రమే ఇది, అలలు లేవు. కానీ ఫుల్ ఎంజాయ్ చేద్దామని బాగా కొంచెం దూరం పోతే కూడా గచ్చులాగే కింద బాగుండింది. మనకు కొంచెం దూరమే లోతుంది. అందువల్ల బాగా మునిగి వాటంతా చూడు స్టీమర్లో ఎంత కనిపిస్తుందా, ఆ పక్కంతా ఉండే లాస్ట్లో ఉండే. మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసుకుంటా, మా పిల్లలైతే ఫుల్ అది బాగా మునగుతున్న వల్ల నేను మా కోడలైతే డ్యాన్సులు కూడా వేసుకున్నాము. మాకైతే భలే ఎంజాయ్ అనిపించింది అబ్బాయి. ఎండాకాలంలో చూడు మా కూతురు చూడు ఈత కొట్టేస్తుంది, ఆ పిల్ల సముద్రంలో కూడా కొట్టేస్తుంది. అంటే ఆ పిల్ల ఎంత బాగా నేర్చుకునింది చిన్నప్పటి నుంచి. బాయిలలో కొడుతుంది బాగా ఈతలు వచ్చి ఆ పిల్లకి. అందుకని ఆ పిల్ల బాగా ఎంజాయ్ చేసింది. మేము కూడా వచ్చేసాము. ఇదంట అప్పుడు ఇక్కడ ఒక బ్రిడ్జి ఉండింది, అదిగో కనబడుతుంది 2 రాళ్ళు పొడుగ్గా, అదంతా అది బ్రిడ్జి, అది రైల్వే బ్రిడ్జి. మనకు అప్పుడు సునామీ వచ్చిల్లా, ఆ బ్రిడ్జి కూలిపోయిందంట. అక్కడ పోయి అందరూ అది చూసేదానికే పోతారు. మేము కూడా ఆ బ్రిడ్జి కూలిపోయింది చూసాం. పక్కన ఇప్పుడు ఇంకో బ్రిడ్జి కట్టున్నారు. అక్కడంతా శంకులు సముద్రంలో దొరుకుతాయి. సముద్రం దగ్గర కదా, అందువల్ల అన్నీ ఆ వస్తువులే ఉన్నాయి. మేమంతా అక్కడ కొంచెంసేపు షాపింగ్ చేసాము, నేను మా అక్క వాళ్ళందరం. తర్వాత ఒక కారులో బయలుదేరాము. అజ్జమ్మ చూడు మా కారు మీద కలలు అట్ట సముద్రం, అదొక సముద్రం మళ్ళీ. అక్కడ పోయింది మేము ధనుష్ కోటి. ఇది అక్కడ అంటే లాస్ట్ అంట రోడ్డు, ఇంకా రోడ్డే లేదంట మనకు. ఇటు చుట్టుపక్కల సముద్రమే ఉంటుంది. అక్కడికి ఎవరైనా పోయినప్పుడు ధనుష్ కోటి అంటే అక్కడ, దాని తర్వాత శ్రీలంక బార్డర్ అది. ఇంకా పక్క సముద్రం తప్ప ఏం లేదు. ఆ బార్డర్లో నుంచి సెటస్కోప్లు వేసి వస్తున్నారు. శ్రీలంక ఆ పక్కంట. దాంట్లో పోవాలంటే స్టీమర్లో, ఫ్లైట్లో పోవాలంట. మేమేం పోలేదు. అక్కడికి పోయి ఎదుగో కనిపిస్తుంది, అది ఇండియా లాస్ట్ ఆఫ్ రోడ్ బార్డర్ అంట. అక్కడంతా పోయి ధనుష్ కోటి చూసుకున్నాము. ఫుల్గా ఎంజాయ్ చేసాము. ఆ సముద్రానికి అలలు వచ్చేదానికి, ఈ పక్క సముద్రం అలలే లేకుండా ఉండేదానికి. మళ్ళీ 3 నెలల తర్వాత ఈ సముద్రం అలలు ఉంటాయంట, ఈ సముద్రం కామ్గా ఉంటుందంట. అక్కడ వింత అంటే రామేశ్వరం పోయినప్పుడు, ఆ ధనుష్ కోటికి వెళ్ళినప్పుడు వింత. అమ్మ అలిసిపోయి మేము టెంకాయ నీళ్ళు తాగాలి. నేను 2 స్ట్రాలు వేసుకొని టెంకాయ నీళ్ళు తాగేసాము. మేమందరం తాగిన తర్వాత ఆడబెట్టిన దాంట్లో కొబ్బరి కూడా ఉంటే తినేసాము. తర్వాత ఏదో వింతల విశేషాలు చూద్దామని గుళ్ళు గోపురాలని అక్కడంతా వింతలు చూసాము. అక్కడ కూడా టెంకాయలు అంతా అమ్ముతున్నారు. ఇంకెందుకు లేని చెరుకు రసం తాగేసి వస్తా ట్రైన్లో కింద సీటు దొరక్క పైన పడుకొని కామ్గా నిద్రపోయి వచ్చేసాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్. థ్యాంక్ యూ.